గొల్లచిమనూరు పంచాయతీ గడ్డిండ్లు సార్ మాది. మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు? మా ఎమ్మెల్యే వెంకటే గౌడ్ సార్. ఎట్లా చేస్తున్నారు సార్ ఇక్కడ వెంకట గౌడ్? వెంకటే గౌడ్ ఎలా చేస్తున్నారు అభివృద్ధి సంక్షేమం? సార్ మాకు బాగుండదు సార్. ఏమేం చేసిండు సార్? స్కూల్ బాగు చేసినారు, స్కూల్ పిల్లలు బుక్స్ ఇచ్చినారు, మాకు ఇండ్లు ఇచ్చినారు. మాకు జగన్మోహన్ రెడ్డి నుంచి వెంకటే గౌడ్ మాకు బాగా చేసినాడు సార్. వెంకట గౌడ్ బాగా చేశారు. బాగా చేసినాడు సార్. ఇప్పుడు టీడీపీకి అవకాశం ఉంటుందా సార్? ఇప్పుడు సార్ ఉంది, అవకాశం ఉన్నా మాకంతా జగన్ గురించి మా ఎమ్మెల్యేకి మేము సపోర్ట్ చేస్తాం సార్. మీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తాం. ఇక్కడ రోడ్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి సార్? ఇక్కడ బాగుంది సార్, బాగుంది. మీరు ఏం పని చేస్తారు సార్? సార్ మేము రైతు సార్. రైతు. మీకు మార్కెట్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? బాగుంటాయి సార్. రైతు భరోసా పడతా ఉంది, అమ్మ ఒడి పడతా ఉంది. మాకు ఇల్లు ఇచ్చినారు సార్. ఇంతవరకు ఇల్లు లేదు సార్. ఇల్లు ఇచ్చినారు, కట్టుకున్నాం సార్. నా పేరు రామ్ సార్. అప్పుడు ఇల్లేదు సార్, మాకు టీడీపీ హయాంలో ఇల్లు లేదు సార్. మీకు వైసీపీ కంటే ఎక్కువ పథకాలు, సంక్షేమ పథకాలు ఇస్తాను పెట్టినారు సార్. మేము నమ్మం సార్. ఎందుకు? ముందు ఒకసారి బ్యాంక్ లోన్లు అంతా కట్ చేస్తామని చేయలేదు సార్. అది మేము ఇప్పుడు నమ్మం సార్. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు ఈసారి? సార్ మా అనుభవంతో వెంకటే కూడా గెలుస్తారు సార్ పక్క. ఎంపీగా రెడ్డప్పేనా? సీఎంగా జగన్మోహన్ రెడ్డి. మీ ఎమ్మెల్యే వెంకట గౌడ్ ఎలా చేస్తున్నారు? బాగానే చేస్తున్నాడు. ఏమేం చేసిండు సార్ ఇక్కడ? ఇక్కడ రోడ్లంతా ఇండ్లు ఊర్లకంతా రోడ్లు వేపిస్తా ఉన్నాడు. పర్వాలేదు బాగానే చేస్తున్నాడు. బాగానే ఉందంటారా? ఈసారి ఇక్కడ గవర్నమెంట్ ఏది వస్తుంది సార్ ఇక్కడ ఈసారి? జగన్. ఎందుకు రావాలి జగన్? వాడు మంచిగా చేస్తున్నాడు. ఆయన సారు మంచిదే వస్తుంది. ఇక్కడ మీ ఎమ్మెల్యే అయినా పర్వాలేదు బాగానే చేస్తాడు. మీ బైరెడ్డి పిల్లల బాగా చేసిండు ఇక్కడ. హాస్పిటల్ సౌకర్యం, స్కూల్ సౌకర్యం బాగానే చేయాలి. ఏమంటారు సార్? బాగా చేసిరా? ఇక్కడ ఎమ్మెల్యేగా ఈసారి ఎవరికి అవకాశం ఉంటుంది మరి? వెంకట గౌడ్కి ఉంటుందా? ఎంపీగా మన జగన్ సార్. జగన్ ఎంపీగా రెడ్డప్ప ఉన్నాడు ఇక్కడ. రెడ్డప్ప ఇక్కడ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, స్కూల్స్ కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ? అన్ని బాగానే ఉంది. అన్ని బాగున్నాయి. ఎప్పుడు ఒకవేళ ఇప్పుడు టీడీపీ పార్టీకి అమర్నాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు సార్. అమర్నాథ్ రెడ్డికి ఏమైనా అవకాశాలు ఉంటాయా? లేవు. వీళ్ళు వస్తారు కదా తప్పనిసరి. కంపల్సరీ వైసీపీ పార్టీ వస్తుంది. వైసీపీ పార్టీ వస్తుంది. ఏ ఊరన్నా మీదే? మాది బైరెడ్డిపల్లి. బైరెడ్డిపల్లినా? బైరెడ్డిపల్లికి ఎమ్మెల్యే ఎవరు? వెంకట గౌడ్. ఎట్లా చేస్తుండే వెంకట గౌడ్? మాకు తెలుసు. ఏం చేస్తుండు? అభివృద్ధి సంక్షేమ పథకాలు వస్తున్నాయా? వస్తున్నాయి. ఏమేం చేసిండు? చాలా చేసిండా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా, టీడీపీకి ఉంటాయా వైసీపీకి ఉంటుంది అవకాశాలు? ఎవరికి ఎక్కువ ఉంటాయి? వాళ్ళకి ఉంటాయి. ఎవరికి? వైఎస్ఆర్కి ఎందుకు ఉంటాయి? వాడు చాలా చేస్తున్నాడు. అభివృద్ధి సంక్షేమ పథకాలు బాగా వచ్చినాయంటవా? ఎందుకు టీడీపీ చేయలేదా? కొంచెం తక్కువ ఉన్నాయి వాళ్ళదే. వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళే చేస్తారంటవా? ఈసారి ఎవరికి వెళ్తారు ఇక్కడ? అది చెప్పే కాదు. వెంకట గౌడ, అమర్నాథ్ రెడ్డి చెప్పే కాదు. మేము అదే మరి బాగానే చేస్తారని చెప్పి మళ్ళీ చెప్పే కాదు అంటున్నావు. వాళ్ళు వస్తానా? ఎవరు? టీడీపీ వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు అంతే అంటవా? ఇక్కడేనా? ఈ ఊరేనా? ఎట్లుంది వ్యాపారం? ఎట్లుంది పళ్ళ వ్యాపారం? డల్గా ఉంది. సాయంత్రం ఎండాకాలం కదా, ఎండాకాలం డల్గా ఉందంటవా? డల్గా వ్యాపారాలు. ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది ఇక్కడ? ఇంతకు ఏం అనుకోలేదు. అవును కరెక్టే, అభివృద్ధి మంచిగా చేస్తుండే ఇక్కడ ఎమ్మెల్యే. ఎవరికైనా మనసు రాలే, ఇంకా రాలేదంటవా? ఇంకా రాలేదు. టీడీపీ ఉన్నప్పుడు బాగుందా, వైసీపీ ఉన్నప్పుడు బాగా చేస్తుందా? టీడీపీలో ఉండింది. చంద్రబాబు ఎన్నిక వచ్చిండే అప్పుడు నేను గమ్ముటి ఎందుకు మనకు అని చెప్పేసి మన ఫాదర్ మనకి అంతే అంటవా? ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది సార్ ఇక్కడ? వెంకట గౌడది మనిషి కనబడటం లేదు. మనిషి కనబడట్లేదా? ఎందుకు వచ్చేలే ఇక్కడ పెద్దగా ఏదో వచ్చేట్లేదా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీకి అవకాశం ఉంటుందా మరి వైసీపీకి ఉంటుందా? సార్ టీడీపీకి ఉంటుందా, వైసీపీకి ఉండదా? ఎందుకు ఉండదు సార్? ఏమి వాళ్ళు ఇచ్చేది 10 రూపాయలు ఇచ్చేది 100 రూపాయలు మంతా లాగేస్తాం. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు అవుతుందా? అంతే. ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి సార్? ఇక్కడ ఏం కాలువలు గీలవలు ఏం శుభ్రం చేయడం లేదు, లైట్ లేదు, అవన్నీ ఉన్నాయి. ఈసారి సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఎమ్మెల్యేగా అమర్నాథ్ రెడ్డి అయితే బాగుంటుందా, వెంకట గౌడ్ అయితే బాగుంటుందా? అమర్నాథ్ రెడ్డి అయితే బాగుంటుంది అంట. ఎవరు మీది? మాది యంగమార్పల్లి విలేజ్. మండలం? ఇదే మండలం, బైరెడ్డిపల్లి మండలం. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది ఇక్కడ వెంకట గౌడ్? మాకు ఎమ్మెల్యే వచ్చినాక సార్ రోడ్లు కానీ ఏమి కానీ సూపర్గా చేయాలంటే కొన్ని ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి కూడా ఎవడు కానీ అంత జల్లి ఉండేవాళ్ళు లేదు సార్ రోడ్లకి. ఎక్కడ?
కడపనాథం నుండి యంగమార్పల్లి దాకా కానీ మీ ఊరికి మా ఊరికి ఈ పొద్దు ఆయన వచ్చి ఎంతో బాగా రోడ్డు వేసినాడు, బాగా చేసినాడు. వెంకటగౌడ వచ్చినాక మాకు జగన్మోహన్ రెడ్డి వచ్చినాకనే ఏమి కానీ పేద సాదాకి బాగా పరిపాలన కూడా ఉండేదంటే అందేది కూడా ఇచ్చే డబ్బులు కూడా చేరుతా ఉండేది. దానికి ముందు ₹1 లేదు సార్ మాకంత. ₹1 ఎందుకు అప్పుడు కూడా అప్పుడు వాళ్ళు జన్మభూమి కమిటీ నెంబర్ పెట్టిండ్రు సార్. వాళ్ళు తినేసారు కానీ ఒక పేద సాదాకి ఏం చేయలేదు వాళ్ళు. ఇప్పుడు అన్నీ సార్ మాకంతా ఆయన వచ్చినాక ఒక 2 గ్రాములు 2 సవరాలు బంగారు కొనుక్కున్నాము. వాయిన్ డబ్బుల్లో ఊరికే తినేసి ఊరికే వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు కదా. నాది గురించి నేను చెప్తాను. ఆయన వచ్చినాకనే బాగుండేది మాకంతా. ఆయన వస్తుందే బాగుంది. అవును, ఆయనే రావాలంటావు. అవును, ఆయనే రావాలి మాకు. ఆయన వస్తేనే కూడా ఒక పేద సాదా బాగుపడేది కూడా. వెంకటగౌడ్ కానీ పోయిన జగన్మోహన్ రెడ్డి కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి కావాలి, ఇక్కడ వెంకటగౌడ్ రావాలి అంతే. దాని ముందు 40 ఏళ్ళు సార్ మాకు అంత జల్లి వేసిన వాళ్ళు లేదు మా ఊళ్ళకంతా. ఈ మండలంలోనే ఆడిన పేసుడు రోడ్లు. దాని ముందు ఎవరు వేయనులే, ఏమీ చేయలేదు. అవును సార్. ఇక్కడే సార్ మీరు లోకలేనా? లోకల్. ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా ఉంది సార్ ఇక్కడ? ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్సీపీ బాగుంది, కానీ ఇప్పుడు ఈసారి మళ్ళీ దీనికి వైఎస్ఆర్కే అనుకుంటాను. ఎందుకు అంటే ఇంకా ఆయన చంద్రబాబు నాయుడు బీజేపీ పొత్తు అనుకుంటున్నాడు. ఆయన మోడీ అయితే రిజర్వేషన్ ముస్లిమ్స్ కథ అయితే అంటున్నాడు. మేము ముస్లిమ్స్ అయితే వైఎస్ఆర్కి ఉన్నాం. ఉన్నారు. ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ అందినాయి సార్? ఇక్కడ సంక్షేమ పథకాలు కరెక్ట్గా ఉన్నాయి సార్. మళ్ళీ ఈసారి ఎమ్మెల్యేకి ఎవరికి అవకాశం ఉంటుంది ఇక్కడ? మళ్ళా వైఎస్ఆర్కే అంతే సార్. వైఎస్ఆర్కి. మీకు మీ పండ్ల తోటకి ఎట్లుంది ఇక్కడ? పండ్ల తోటలేవు ఇక్కడ లేవు. వ్యాపారం ఎట్లుంది? వ్యాపారం మామూలుగా జరుగుతూ ఉన్నాయి. మీ పండ్ల వ్యాపారం టైట్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎంపీకి ఎవరికి అవకాశం ఉంటుంది? రెడ్డప్ప గారికి ఉంటుందా? ఎంపీ రెడ్డప్ప గారే సార్. అది కూడా వైసీపీనా? వైసీపీ. టీడీపీకి అవకాశాలు? అమర్నాథ్ రెడ్డి గారికి ఏం అవకాశాలు? అమర్నాథ్ రెడ్డి గారికి అదే సార్ చెప్తామని. వాళ్ళు పొత్తు లేకుండా ఈసారి టీడీపీకి వేయాలనుకున్నారు జనాలు, ప్రజలంతా. మా ముస్లిమ్స్ ఓటర్స్ చెప్తా. ఎందుకు పొత్తు పెట్టుకున్నది మాత్రం ఏం పోయింది? ఆయన మోడీని డైరెక్ట్ గా చెప్తాడు కదా, ఏమని? రిజర్వేషన్లు ఎత్తేస్తాం ముస్లిమ్స్ కి అయితే. రిజర్వేషన్ అని తీసేస్తాం. రిజర్వేషన్ ఎత్తేస్తాను ఎక్కడ చెప్పలే కదా మోడీ. చెప్పినాడే మొన్న న్యూస్ లో. ఇప్పుడు చూపిస్తున్నా మీకు ఫోన్ లో. అదే ఫోన్ లోనే చూపిస్తా. రిజర్వేషన్ డైరెక్ట్ గా చెప్తా ఉన్నాడే, ప్రచారాల్లో అంతా చెప్తా ఉన్నాడు ఆయన. ఇంకెట్టా ఏమంటారు? అందుకోసం మళ్ళీ వైసీపీ ఇక్కడ వైసీపీ అంటారు. అవును సార్. ఎమ్మెల్యే గారు వెంకటగౌడ పాలన ఎలా ఉంది ఇక్కడ? సార్ చెప్పలేము సార్, ఈసారి చాలా గందరగోళంగా ఉంది. గందరగోళం ఎందుకు? ఎమ్మెల్యే అభివృద్ధి ఏం చేయలేదు ఇక్కడ? ఎమ్మెల్యే గారు ఏం అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయలేదా? చేసినారు, లేకుండా ఏం లేదు. ఇప్పుడు పరిస్థితి చూస్తామంటే ఇక్కడ ఏమే కాంగ్రెస్ పార్టీ వేరే కూడా అయింది కదా, దాంట్లో చెప్పలేం. మెజార్టీ ఎక్కువ ఉంటూ వచ్చే పరిస్థితి ఉండదు. తక్కువ మెజార్టీతో వెంకటగౌడ రావచ్చు. తక్కువ మెజార్టీతో వెంకటగౌడ రావచ్చా? ఇక్కడ సంక్షేమ పథకాలు అందరికీ అందినాయి సార్? ఇక్కడ సంక్షేమ పథకాలు అందరికీ వచ్చినాయి, పెన్షన్లు కానీ అమ్మఒడి కానీ? అది మామూలుగా అందరికీ ఈక్వల్గా వస్తుంది సార్. అందరు ఈక్వల్గా మామూలుగా అందరికీ? నాకు కూడా పెన్షన్ వచ్చింది. మా లేడీస్ వాళ్ళు చనిపోయినారు, వాళ్ళకి ఒకసారి 2 సార్లు ఈ చేయూత వచ్చింది. మాకు రైతు భరోసా పడుతూనే ఉంది. కానీ ఆ సంక్షేమ పథకాలన్నీ మాకు ఆల్రెడీ ఓకేనా. కానీ పరిస్థితి ఏమిటంటే ఇక్కడ ఎవరు కన్ఫర్మ్ అనేది చెప్పలేము. ఎవరు కన్ఫర్మ్ అని చెప్పారు? అటు ఇటు ఉందంటారు. సీఎం ఎవరి పాలన బాగుంది సార్? చంద్రబాబు నాయుడు బాగుందా, జగన్మోహన్ రెడ్డి గారి బాగుందా? ఎట్లా తిరిగి జగన్మోహన్ రెడ్డి రావాలి సార్. జగన్మోహన్ రెడ్డి రావాలన్నా? ఇక్కడ ఎమ్మెల్యేగా మరి? ఎమ్మెల్యే కూడా వెంకటగౌడ రావాలి. వెంకటగౌడ రావాలంటారా? ఓకే. ఎవరు వెంకటగౌడ ఎలా చేస్తున్నాడు? బాగా చేస్తాడు. బాగా అంటే ఏమేం చేస్తున్నాడు? ఏం చేస్తాడు? అన్ని చేస్తాడు. సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా? ఈసారి ఓట్లు వస్తున్నాయి కదమ్మా, మరి టీడీపీకి ఉంటుందా వైసీపీకి ఉంటుందా? ఏందమ్మా ఏమంటావు? వైసీపీ వస్తుందా? టీడీపీ రాదా? ఏమో మనకు తెలియదే. తెలియదంటావా? మాకైతే వైసీపీ వస్తుంది అనుకుంటా. ఎందుకు మీ అమ్మఒడికి ఇట్లా వచ్చిందనా? అమ్మఒడి ఇంకేమో వచ్చినాయి, అన్ని వస్తా ఉండే. ఏం పథకాలు పెట్టినా చెప్తా ఉండేది, పిల్లకాయలకి వేస్తా ఉన్నారని అవన్నీ వర్తిస్తూ ఉన్నాయి. అందరికి వస్తున్నాయి, అందరికీ వస్తూ ఉన్నాయి. నాకు కూడా ఇది ఇచ్చిన్నారు. ఏది ఇచ్చిండు? పెన్షన్ ఇస్తా ఉన్నాడు కదా. పెన్షన్ ఇస్తా ఉన్నాడు. రైతు భరోసా ఇస్తా ఉన్నాడు. రైతు భరోసా, అమ్మఒడి వస్తూ ఉంది. 18,000 రూపాయలు అదే దాన్ని ఇస్తా ఉన్నాడు 45 ఏళ్ళ వాళ్ళకి. ఇంక ఏమే ఎవరి తక్కువ ఉండదని చెప్పేది. అంత బాగానే ఉందంట. బాగుంది నాయన. మరి ఈసారి మరి ఇక్కడ ఎమ్మెల్యేగా టీడీపీ వైసీపీ?
ఎట్లా చెప్పే ఇప్పుడు అన్నీ ఇస్తూ ఉన్నారు కదా, నేను ఎట్లా టీడీపీ వైఎస్సీపీ అని చెప్పి వెంకటగౌడ అంటారా? నేనే వెంకటగౌడకి అవకాశం ఉంటుంది అంటారా? చిలకలగుంట ఎమ్మెల్యే పాలన ఎట్లుంది ఇక్కడ? ఏమే వెంకటగౌడ ఎలా చేస్తుంది అభివృద్ధి? బాగానే ఉంది. బాగానే ఉందయ్యా. ఏమేం చేసిండు? సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి మీకు? వస్తా ఉంది. ఏమేమి వస్తున్నాయి? ఈ 18,000 ఆడవాళ్ళకి 7,000 అది పడింది. స్కూల్ పిల్లలు 15,000 అది పడింది. అన్నీ బాగానే వస్తున్నాయి అంటూ. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా, టీడీపీకి ఉంటుందా వైసీపీకి ఉంటుందా? వైసీపీకే ఉంటుందా? వెంకటగౌడకి అవకాశం ఉంటుందా? ఎక్కువగా ఉంది వైసీపీ. ఎందుకు అమర్నాథ్ రెడ్డికి అవకాశం ఇయ్యరా? ఉండదే కానీ తక్కువ ఉంది. ఉంది కానీ తక్కువ ఉంది. ఎవరికి ఎక్కువ ఉంది? ఎక్కువ వైసీపీకి. వైసీపీకి ఉందా? ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది వెంకటగౌడ? వెంకటగౌడది ఎమ్మెల్యే గారు ఎలా ఉంది సార్ ఇక్కడ? బాగుందంటే ఏమేం చేశారు సార్? అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి ఇక్కడ మీ మండలం బైరెడ్డిపల్లిలో? చెప్పు సురేష్. మీరు చెప్పండి. సురేష్ చెప్తాడు. సురేష్ నాకు తెలియదు ఎట్లుందన్నా, ఏమేమి చేశారు ఏమో మనకి. అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? ఎమ్మెల్యే గారి పాలన బాగుందా బాగాలేదా? అమర్నాథ్ రెడ్డికి అవకాశం ఉంటుంది ఈసారి, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఏమంటే పొలిటికల్గా ఎక్కువ పట్టించుకోలేదు, జాబ్లో ఉంటాము. పథకాలు అవి కూడా నేను చూసుకోలేదు. పోనీ రోడ్లు బాగున్నాయా ఇక్కడ? సౌకర్యాలు బాగున్నాయా? నీళ్ళు బాగున్నాయా? మా ఏరియాకంతా రోడ్స్ బాగానే ఉన్నాయి. అంతే అంటారా? ఎక్కడా అమ్మా మీది? లోకలేనా? ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది సార్ ఇక్కడ? బాగుంది. బాగుంది. బాగుందంటే ఏమేం చేసాడు సార్? అన్ని చెప్పినవన్నీ చేసినాడు. చెప్పినవన్నీ ఏంటి? అవన్నీ మేము చెప్పాలంటే చేసినాడు. మీకు మీ షాప్కు లోన్ వచ్చిందా సార్? మాకు అవసరం లేదు, తీసుకోవాలా. మా చిన్న షాప్ కదా, మాకు లోన్ అవసరం లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీకి అవకాశం ఉంటాయి వైసీపీకి ఉంటాయి ఎక్కువ? అది ఎవరు చెప్పేవాళ్ళు, ఓటర్లు ఎవరికి వేస్తే వాళ్ళు కలుస్తారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు అభివృద్ధి 5 సంవత్సరాలకి ఏమైనా చేసాడు సార్ ఇక్కడ వెంకటగౌడ? పర్వాలేదు, ఏమి అంత అవసరం ఉంది. అప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉన్నది సార్, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఆయన తగినది ఆయన చేసినాడు, దీంట్లో ఈయన చేసినాడు. ఆయన చేసి ఈయన చేసినాడు. ఎవరు మీది? మాది కొలమాసనపల్లి. ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది ఇక్కడ వెంకటగౌడది? వెంకటగౌడది పరిపాలన బాగుంది. బాగుందా? బాగుంది. ఏమేం చేసిండు ఆయన? ఇక్కడ అమ్మఒడి, స్కూలు భోజనాలు, పింఛనీలు, ఇండ్లు తాకే ముస్లిం ముతకాకి బాగా పరిపాలన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా సార్, టీడీపీకి ఉంటుందా వైసీపీకి ఉంటుందా? వైఎస్పీకి ఉంటాయి సార్. వైఎస్పీకి ఉంటాయి. వైసీపీకి ఉంటుందా? వైఎస్పీకి ఉంటాయి. ఇక నీళ్ళ సౌకర్యం ఎట్లా ఉంది? ఇక నీళ్ళ సౌకర్యం ఎలా ఉంది ఇక్కడ? నీళ్ళ సౌకర్యం శుభ్రంగా ఉంది. రోడ్ల సౌకర్యాలు? రోడ్ల సౌకర్యాలు బాగుంది. హాస్పిటల్ సౌకర్యాలు? హాస్పిటల్ సౌకర్యాలు బాగుంది. స్కూల్స్ ఇంకా A1 గా ఉన్నాయి సార్. మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు రావాలి? మాకు సీఎం జగనే రావాలి సార్. జగనే రావాలా? ఎందుకు రావాలి జగను? జగను అమ్మఒడి ఇచ్చినాడు. తాత ముత్తాతలకి పింఛని ఇంటి తాకే వస్తూ ఉంది. ఒకటి బియ్యము ఇంటి తాకే వస్తూ ఉంది. ఇంటి తాకే వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు ఈసారి ఎవరైతారు? వెంకటగౌడే అవుతారు సార్. అమర్నాథ్ రెడ్డికి అవకాశం ఉంటుందా? దాన్ని చెప్పలేము సార్. చెప్పలేమంటావా? చెప్పలేము. ముఖ్యమంత్రికి మళ్ళీ ఎవరైతే బాగుంటుంది? మాకు జగన్ అయితే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే సార్. వేస్తాము, వైఎస్ఆర్ పార్టీకి వేస్తాం, ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాము. దానికి భయపడాల్సిన పని ఏం లేదు. అభివృద్ధి ఎట్లుంది ఇక్కడ? బాగానే ఉంది. వెంకటగౌడ ఎలా ఏమేం చేసిండు ఇక్కడ? అంతా అభివృద్ధి చేసినారులే. అంతా అభివృద్ధి చేసినారు కాబట్టి చెప్తున్నాము. ఏమేం చేసిండు? అన్ని చేసినారు. రోడ్డు పనులు అన్ని. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, టీడీపీకి ఉంటుందా వైసీపీకి ఉంటుందా అవకాశం ఇక్కడ? మేము వైఎస్ఆర్కి వేస్తాము. వైఎస్ఆర్ వైఎస్ఆర్కి మా ఏమో మాది ఎట్లా కూర్చోమ్మా, అంతే కదా. సరే మేము వేసేది వైఎస్ఆర్ అంటూ ఫ్యాన్కి ఎప్పుడు వేసే సైకిల్కి వేయాలి. ఏం పాలన ఏముంది చెప్పండి, ఎవరు వచ్చినా మనది ఏమి లేదు, మనకి ఏముంటుంది? ఏం లేదా? బాగాలేదా? బాగాలేదండి. మళ్ళీ ఇప్పుడు టీడీపీ అవకాశం ఉంటుందా? 100% టీడీపీ. అమర్నాథ్ రెడ్డికి అవకాశం ఉంటుందంట. ఎందుకు ఉంటుందంట? ఇక ఇక్కడ ఆయనే మనకి కొంచెం అభివృద్ధి చేసినాడంటే ముందు ఆయన పాలనలోనే. ఇప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా ఆయనే వస్తాడు. 100% అమర్నాథ్ రెడ్డి వస్తారు. ఇట్లా కొంచెం ముందరికి వెళ్ళినారంటే రోడ్లు చూడండి, మనం వెంకటగౌడ చేస్తున్నది. వెంకటగౌడ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కనబడతాయి. కొంచెం ముందరికి వెళ్ళినారంటే అదే కదా. సూపర్గా ఉంది పాలన అయితే, ఎక్సలెంట్గా. ప్రతి మనిషికి ఉపయోగపడే మాత్రం అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఇక్కడ ఆయన కలవడం జరుగుతుంది. ఎవరు? వెంకటగౌడ. అవును. ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సార్? బాగా చేస్తున్నారు. చిన్న బడి పిల్లల తావు నుంచి ఆఖరికి వైద్యం. మా హాస్పిటల్లో 12 గంటలు అయితే డాక్టర్ ఉండేవాళ్ళు. అట్లా 24 గంటలు హాస్పిటల్లో కనీసం ప్రతి డాక్టరు
ప్రతి నిమిషం ఉంటాడు. కారణం ఎవరంటే ఒక ఎమ్మెల్యే గారు, ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల ఇది మంచి జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీకి ఉంటాయా వైసీపీకి ఉంటాయా? వైసీపీకే ఉంటుంది, టీడీపీకి ఎందుకు ఉంటాయి? ఆయన ఎవరు నమ్ముతున్నారు? ఆయన కూడా సీనియర్ నేత, మాజీ మంత్రి. అయ్యో, ఇంకోటి మీరు ఆలోచించాల్సింది ఒక విషయం ఉంది. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి చేసినాను నేను, నాకు ఓటేయని నన్ను అడుగుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి అట్లా కదా, నిజాయితీగా కనీసం మీకు మీ ఇంట్లో మంచి జరిగింటే ఓటేయమని అడుగుతున్నారు కదా, అది చాలదా? అంతే అంటారా? అవును. ఇక్కడ వాటర్ సమస్యలు ఏమైనా ఉన్నాయి సార్? ఇక్కడ ఎక్కడ లేదు. మీరు ఎక్కడన్నా అడగండి. కనీసము ఇక్కడ కొలమాసనపల్లిలో బీసీ ఇన్ని సంవత్సరాల్లో నీళ్ళే లేదు. అట్లా అది ఈరోజు నీళ్ళు అయితే ఏర్లై పొంగుతా ఉంది. ఇక్కడ రోడ్డు సర్పంచ్ గారు కానీ బాగా కష్టపడి దగ్గరుండి పైప్ లైన్స్ అంది చేస్తున్నారు. సార్ ఇక్కడ రోడ్లు పోతుండే ముందర రోడ్లు అసలే బాగాలేమంటారు. ఈ రోడ్లు వండుకునిందే ఇదొకటి ఉంది. ఎందుకంటే ఇక్కడ పక్కన జల్లి ఫ్యాక్టరీ ఉంది. ఆ టిప్పర్లో వచ్చి రోడ్లు పైన కానీ మిగతా రోడ్లు అంతా చూసుకోండా రోడ్లు అయితే సూపర్గా ఉన్నాయి. సూపర్గా ఉన్నాయి. ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీడీపీకి ఉంటుందా వైసీపీకి ఉంటుందా? ఫైనల్గా వైసీపీకే ఉంటుంది. వైసీపీకే పక్క వైసీపీకే ఉంటుంది. మీది ఎక్కడ సార్? నేను ఇక్కడే మాజీ ఎంపీటీసీని. మాజీ ఎంపీటీసీని. ఎట్లా నడుస్తుంది సార్ ఇక్కడ? ఇక్కడైతే మా వైఎస్ఆర్సీపీలో అన్ని అభివృద్ధి సమస్యలు బాగున్నాయి, బాగా జరిగింది. ఇంకా కూడా బాగా చేస్తాము. 10 మందితో అందరూ బాగా కలిసి మలిసి తిరుగుతున్నాము. అన్నీ బాగున్నాయి. సంస్కారాలు ఏం సమస్యలు అయితే ఏమి లేవు. ఇక్కడైతే ఏమి లేవు. అన్ని నేను 2014 ఎంపీటీసీని, అప్పుడే 2014 ఎంపీటీసీని, మాజీ ఎంపీటీసీని. అప్పటి నుండి కూడా నా దీంట్లో ఇక్కడ 30 ఏళ్ళు టీడీపీ ఉంటే కూడా నేను గెలిచిన తర్వాత కూడా నేను 10 మందికి సాయం చేసినాను. అందులో 10 మంది లాక్కొచ్చాను. బాగుంది. మాదైతే వైఎస్ఆర్ బాగుంది. వైఎస్ఆర్ ప్రభుత్వం బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అందరూ పడే పని లేదు. ఎక్కడ సార్ మీది? నెగిటివ్ ఇదేనా? ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది ఇక్కడ? బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండం అంటే అధ్వానంగానే అర్థము. అధ్వానంగా ఉందా? ఇక్కడ రోడ్ల సౌకర్యం ఎలా ఉన్నాయి సార్? ఇక్కడ రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే చెప్తున్నారు, ఎవరు చెప్తారు, ఎవరేం చెప్తే మాది లోకల్, ఆయన లోకల్ కాదు. అయినా రోడ్లు అక్కడ అసలే బాగాలేవు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వేసిండే రోడ్లే కానీ ఇప్పటి వరకు ఎవరు కానీ రోడ్ల పైన చేయబెట్టిన నాదుడు లేదు. ఎమ్మెల్యే వచ్చిన నాటి నుంచి కూడా నీటి సౌకర్యం కూడా లేదు. తాగేదానికి నీళ్లు లేవు. ఏం చేసినాడని మేము చెప్పుకోవడం కూడా. ఈసారి ఏ ప్రభుత్వం రావాలి సార్? టీడీపీ వైసీపీ? కంపల్సరీ టీడీపీ. అమర్నాథ్ రెడ్డి కంపల్సరీ. అమర్నాథ్ రెడ్డి ఊరికే పార్టీలు మారుతారని విమర్శ. అది రోజు మారినాడు, తప్పు చేసినాడు, సర్దిద్దుకున్నాడు. అంతేగాని ఆయన ఏం తప్పు పనులు ఏం చేయలే. అదేదో పోయినాడు, వచ్చినాడు. ఈ రోజు ఆయనకే ఉంది ఇక్కడ ఎక్కువగా. ఈ రోజు మళ్ళీ అమర్నాథ్ రెడ్డికి అవకాశం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఎందుకంటే ఇప్పుడు మా కథంతా వదిలేయండి, నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. ఎందుకు వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఉద్యోగ అవకాశం కల్పించని చెప్తుంది? ఏమి వాలంటీర్ వ్యవస్థ అంటే అది? ఏం వాలంటీర్ వ్యవస్థ? ఏమిటి పనికొచ్చేవాళ్ళు వాలంటీర్లు? ఇక్కడ గణరాజ్పేటలో ఫ్యాక్టరీలు పెట్టించి ఇక్కడ ఉద్యోగ అవకాశం కల్పించని చెప్తుంది ప్రభుత్వం. లేదండి, ఫ్యాక్టరీలు ఎవరు కానీ పెట్టిండలేదు ఇక్కడ. అది మామూలుగా వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టించిండేది. అది ఎవరు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన. అయినా ఆయన పని మనం తప్పు చెప్పుకోవడం గొప్ప కాదు. ఆయన వ్యక్తిగతంగా మంచోడు. ఆయన కుమారుడు ఈ విధంగా చేసే పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఏమనుకున్నారు, ఆయన మాదిరి ఈయన చేస్తాడని అనుకున్నారు. జరగలే. సంక్షేమ పథకాలు బాగానే ఇష్టం. ఏం సంక్షేమ పథకాలండి చెప్తారు కదా సార్? సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు మాకు అవసరం లేదండి. ఆ సంక్షేమ పథకాలు లేదు, అవి పనికొచ్చే పథకము ఒకటి లేదు. రైతుకు వచ్చేది ఏం చేసినారు చెప్పండి? ఒకటి రైతు బంధు ఇస్తున్నా చెప్తారు కదా సార్? ఎంత ఇచ్చేస్తున్నారండి రైతులు? ఎందుకండి? అది కూడా అవసరమే లేదు. వాళ్ళకి కావాల్సిందేమి నీటి సౌకర్యం కావాలి. రైతుకి ఉందా? లేదంటారా? ఓకే. ఏ ఊరమ్మా మీది? కొలమాసంపల్లి సార్. కొలమాసంపల్లి. ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? వెంకయ్య గౌడ్. ఎట్లా చేస్తున్నాడు? బాగానే చేస్తున్నాడు సార్. మాకు ఎమ్మెల్యే కూడా బాగా చేసినాడు, జగన్ కూడా బాగానే చేస్తా ఉన్నాడు. కాకపోతే అభివృద్ధి చేయలేదు, రోడ్లు వేయలేదు అంటే 3 ఏళ్ళు కరోనా సార్. 2 ఏళ్ళలో ఏమి అభివృద్ధి చేసేది? అందరికీ కూడా కానీ కనీసం చిన్న ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒక ఇల్లు కట్టుకోవాలంటే 1-2 సంవత్సరాలు పడుతుంది సార్. 2 ఏళ్ళలో ఏం చేసేసాక అయిపోతుంది. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎవరికి ఏం చేసేసినాడు? ఈయన వచ్చి అందరికీ కరోనాలో ప్రతి ఒక్కరికి తినే తిండి 2 కోటాలు ఫ్రీగా వేయించినాడు, టమాటాలు ఇచ్చినాడు, కూరగాయలు ఇచ్చినాడు. కనీసం మా అమ్మ మా అబ్బ అట్లా ముసలోళ్ళు కూడా ఇంట్లో దొడ్లేక రానికన్నా సాకినాడు. ఇంకా ఏం చేయాలా? ఇంకేం చేసేకుందే? ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, ఇక్కడ వెంకటగౌడకి అవకాశం ఉంటుందా, అమర్నాథ్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందా ఇక్కడ మీ పల్మనేరులో? ఇక్కడైతే వెంకయ్య గౌన్కే ఉంటుంది అనుకుంటున్నాం సార్. మేము పోతే కలుస్తాడా?
గెలిచచ్చు. ఒకవేళ మేము కానీ మీరు పోతే ఏదైనా సమస్య ఏదైనా పోతే పరిష్కరిస్తాడా మీ ఎమ్మెల్యే? చేస్తా ఉన్నాడు. చేయకన్నా ఏం లేదు, అన్ని మంచి పనులే చేస్తా ఉన్నాడు. సమస్యలు కూడా క్లియర్ చేస్తా ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు ఎంకే గౌన్ని మేము ఇంకొక ఆయన చూసి ఓటు వేయలే. మేము సీఎం సార్ని చూసి వేస్తున్నాం. ఎందుకంటే నేరుగా బటన్ నొక్కినాడు, 10 మందికి మంచి చేసినాడు. మేము ఎంకే గౌన్ని పోయి మాకు 10 రూపాయలు ఇయ్యని అడగలా, ఇంకోసారిని పోయి 10 రూపాయలు ఇయ్యని మేము అడగలా. ఏమన్నా కానీ మాకు ఇండ్లకే అందేట్లుగా చేసినాడు. ఈ పింఛనీళ్ళు కూడా అందరికీ ఇచ్చినాడు. ఇంకా పోతే ఏదన్నా నడిజాములో ఒక మనిషి కాపు తింటే 10 మంది సారోళ్ళతో పోవాల్సిన పనిలే. ఒక ఫోన్ కొట్టినామంటే వాళ్ళే మా ఇంటి కట్టుకు వచ్చేస్తూ ఉన్నారు. మీ సమస్యలు ఏమి అడుగుతూ ఉన్నారు. ఇంత మంచి పనులు ఎవరు చేయలేగా సార్. ఫైనల్గా ఇక్కడ ఎవరికి వస్తుంది సార్ ఎమ్మెల్యేగా? వెంకయ్య గౌడే వస్తుంది సార్. వెంకయ్య గౌడే వస్తాడు. మళ్ళీ ఇంకొచ్చి మీ భూములు తాకట్టు పెట్టేసి అంటే 7 సార్ భూములు తాకట్టు పెట్టేసినాడా జగన్ సారా? పెట్టలేదా? ఎక్కడ పెట్టినలా ఇంతవరకు ఎవరు భూములు లాక్కోనలా. చెప్పుకొని గబ్బు పట్టిస్తా ఉన్నారే కానీ ఎక్కడ కానీ ఎవరు లాక్కోనలా. ఏదో వాళ్ళ ఫోటోలు పెట్టిన్నారు అని చెప్తా ఉన్నారు. వాళ్ళ ఫోటోలు పెట్టిన మట్టుకు భూములు ఏమన్నా ఆయనకి ఇచ్చేస్తామా మనము? ఊరికే గబ్బు పట్టిస్తా ఉన్నారు. అంతే అంటవా? అంతే. గారు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సార్ వెంకటగౌడి? వెంకటగౌడ అంత ఎక్కువ ఏమి లేదు. మనిషి రీజెంట్ మనిషి, రీజెంట్గా పర్ఫెక్ట్గా చేస్తాడు. కొంచెం స్లో సీట్ వాడు స్లోగా పోతాడు. మరి ఇప్పుడు స్లోగా పోతాడు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక మరి టీడీపీకి ఉంటుందా వైసీపీకి ఉంటుందా? వైసీపీకే ఓట్లు ఉంటాయి. అది ఎందుకు వైసీపీకి ఉంటాయి? ఈ వైసీపీకి ఎందుకుంటాయంటే ఈ నవరత్న పథకాలు అమలు పరిచినారు కాబట్టి దాన్ని ఫాలో అవుతున్నారు. దాన్ని ఫాలో అవుతున్నాడు. ఇక్కడ ఎలాంటి సమస్యలు లేవా మీ మండలంలో? ఉన్నాయి సమస్యలు. ఒక 2-3 సమస్యలు చెప్పండి. ఇక్కడ రోడ్లు కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ. తాగునీరు సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు తాగునీరు సమస్య ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఫైనల్గా ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది సార్? వైసీపీ టీడీపీ? ఈ టోటల్ ఎత్తుకుంటే తాలూకా లెవెల్ ఎత్తుకుంటే వైసీపీ రావాలా. వైసీపీ రావాలంటారా?